5 సంవత్సరాలుగా సర్పంచ్లకు బిల్లు చెల్లించకుండా నేడు కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని యువజన కాంగ్రెస్ నాయకులు గాండ్ల అశోక్ విమర్శించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గాండ్ల అశోక్ మీడియా సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్లు ఎంతో ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేస్తున్నారని, అప్పుడు పట్టించుకొని మంత్రి ఇప్పుడు కూడా మంత్రిలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ల ఎన్నిక కాలేదని ఆయన అన్నారు. 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోనే అధికారం కోల్పోయిన నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీష్ రావు గారిని చూస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళది ప్రభుత్వం దిగిపోగానే వాళ్ళ మైండ్ ఎటో వెళ్ళిపోతూ ఉన్నది. ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, ఆయన మర్చిపోతున్నట్టు ఇంకా మంత్రిగానే ఉన్నా ఇష్టం ఏది మాట్లాడితే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటుండు. హరీష్ రావు గారు నిన్న మీరు ఏ అంశం అయితే లేవనెత్తారో సర్పంచుల మీద, మా ప్రభుత్వంలో ఇంకా సర్పంచులే కాలేరు అయ్యా స్వామి, నువ్వు ఇప్పుడే వాళ్ళను బిల్లులు ఇస్తలేరు, అది ఇస్తలే అంటున్నావు. 10 సంవత్సరాలలో నువ్వు సర్పంచులకు ఏం చేసినావు? వాళ్ళు ఒక్కొక్కరు బిచ్చం పడుకోరు. సర్పంచులు మీ హయాంలో, మీ ప్రభుత్వ టీఆర్ఎస్ హయాంలో, మీ బీఆర్ఎస్ హయాంలో బిచ్చం పడుకున్నారు సర్పంచులు. ఒక్కొక్కరు ఉరేసుకొని చచ్చిపోయారు. వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తకాలు అమ్ముకొని కుదబెట్టుకొని చెట్టుకు ఉరేసుకొని లెటర్లు రాసి చచ్చిపోయారు ఒక్కొక్కరు. వాళ్ళ మీద నువ్వు ఇలా కొట్లాడుతున్నావు. మరి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళే వాళ్ళకి బిల్లులు? ఎన్ని మోసం చేసింది నీ ప్రభుత్వం? దళిత ముఖ్యమంత్రి అన్నావు, డబుల్ బెడ్రూమ్లు అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు. ఎందుకు వెళ్ళే మరి ఇవన్నీ? ఇవాళ సంవత్సరం కాలేదు, సంవత్సరం కాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. హరీష్ రావు గారు మేము మళ్ళీ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ మీద, మా సీఎం రేవంత్ రెడ్డి మీద కానీ ఇంకొకసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ బొమ్మ దాదనం చేయడం కాదు, నీ ఎక్కడుంటే అక్కడ వచ్చి వేటాడి ఉరికిచ్చి కొడతాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు యూనివర్సిటీ విద్యార్థులకు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? 30,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? 2 లక్షల రుణమాఫీ చేసింది వాస్తవం కాదా? 200 యూనిట్లు కరెంటు ఇచ్చింది వాస్తవం కాదా? ఉచిత బస్సు ఇచ్చింది వాస్తవం కాదా? ఇవన్నీ గ్యాస్ సిలిండర్ ఇచ్చింది వాస్తవం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరంలోనే ఓన్లీ రైతుల మీద 54,000 కోట్లు ఖర్చు పెట్టిన హరీష్ రావు గారు. మీరు ఈరోజు మంచి పనులు చేసుకుంటే ఎందుకు అడ్డం పడుతున్నారు? మంచి పనులు చేస్తే స్వాగతించండి, మీకు స్వాగతించే ఆలోచన లేదు, కానీ చేసే పనులలో మాత్రం అడ్డుపడకండి. అడ్డుపడితే తగిన రోజుల్లో మీకు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో ముందు 0 ఇచ్చారు. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో అదే 0 కూడా నీకు వచ్చే అవకాశం ఉంటుంది. హరీష్ రావు గారు గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ప్రవళిక అనే అమ్మాయి నోటిఫికేషన్లు మీరు జాబులు వేస్తలేరు అని చెప్పేసి ఆమె ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఇంటోళ్ళని బెదిరించి ప్రేమ వ్యవహారం అని చెప్పేసి తప్పుదో పట్టించి వాళ్ళ కుటుంబాన్ని ఆగం చేసినావు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ గారు బస్సుకు వచ్చినప్పుడు పొలం ఎండబెట్టించి రైతుకు ఆయనకు 2 లక్షలు ఇచ్చి 2 ఎకరాల పొలం ఎండబెట్టించి చూసినా కరెంట్ రావగానే కాంగ్రెస్ రావగానే కరెంట్ పోతుంది అని చెప్పేసి ఎండిపోయిన పొలాన్ని పెట్టి చూపించినాం. ఆ రైతే చెప్పిండు నాకు పైసలు ఇచ్చిండు. తర్వాత మేము పోయి అక్కడ అడిగితే మాకు వాళ్ళు పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చారు, పొలం ఎండ పెట్టమన్నారు, అందుకే ఎండ పెట్టినా అని చెప్పేసి రైతు చెప్తున్నాడు. అట్లాంటి చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీది, మీ బీఆర్ఎస్ పార్టీది. హరీష్ రావు గారు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాం, ఇంకొకసారి కాంగ్రెస్ పైన విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని విమర్శించు. లేకపోతే నువ్వు ఎక్కడుంటే అక్కడ వచ్చి నిన్ను అడ్డుకుంటాం, నేను రాజకీయంగా నేను సమాధి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా.